చికెన్ పచ్చడి అయితే చేద్దామనేసి అనుకుంటున్నా. ఇప్పుడైతే చేస్తున్నా. చికెన్ పచ్చడి నేను ఎలా చేశానో ఆ ప్రాసెస్ మీరు కూడా చూసేయండి. నేను చేసేదైతే ఫస్ట్ టైం. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాన్నైతే 3-4 సార్లు బాగా కడుక్కున్నాను ఉప్పేసి. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని చికెన్ తీసుకున్న బౌల్లో కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసి గ్యాస్ అయితే ఆన్ చేసి ఆ ప్యాన్ అయితే స్టవ్ పైన పెట్టేసి మనం కలుపుతూ ఉంటే దాంట్లో అయితే వాటర్ అయితే ఉంటాయి కదా, ఆ వాటర్ అన్నీ వచ్చి డ్రై అయ్యేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి. లిడ్ అయితే పెట్టకండి. లిడ్ పెడితే ఏంటంటే ఎక్కువగా వాటర్ ఊరి అవి ఇంకా ఊరుతూనే ఉంటాయి వాటర్ అయితే. నేనైతే లిడ్ తీసేసి దాన్ని అయితే డ్రై అయ్యేంత వరకు అలా కలుపుతూనే ఉన్నాను. లేదంటే కిందన అడుగంటిపోతాయి కదా, అలా నేను డ్రై అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం ఆ మసాలా ఐటమ్స్ ఏమేమి కావాలో అవైతే వేయించుకుందాము. మసాలా ఐటమ్స్ వచ్చేసి 2 స్పూన్స్ ధనియాలు, ఒక దాచిన చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు, ఇవన్నీ వేసుకొని కాసేపు అయితే వేయించుకున్నాను. ఇవన్నీ వేగిపోయాక ఒక హాఫ్ స్పూను మెంతులు వేసుకున్నాను, ఒక స్పూన్ జీలకర్ర అండ్ ఒక స్పూను ఆవాలు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని అవి వేగిపోయాక నేనైతే అవి కొంచెం చల్లారాక మిక్సీ అయితే పట్టేసుకుంటున్నా. ఇంకొక ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని దాంట్లో 1 కప్ ఆయిల్ అయితే వేసుకోండి. 1 కప్ ఆయిల్ అయితే కొంచెం లైట్గా ఎక్కువ అవుతుంది. దానికి కొద్దిగా తక్కువ తీసుకున్నా పర్లేదు. అది హాఫ్ కేజీ చికెన్ తీసుకున్న వాళ్ళైతే దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. అంటే కేజీ చికెన్కి 2 కప్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ కొన్ని ఈ పచ్చడి నిల్వ ఉండడానికి కొన్ని టిప్స్ కూడా నేనైతే వాడుతూ ఉన్నాను. వీడియోనైతే చివరి వరకు చూడండి, నేనైతే చెప్తాను. ఇక్కడ వచ్చేసి నేనైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. దాంట్లో మనం డ్రై చేసుకున్న చికెన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిపోయాక చికెన్ని మనం ఎలా పడితే అలా కలిపితే ముక్క అనేది విడిపోతూ ఉంటుంది కదా, అందుకు కింది అంటే గరిట కిందికి నుంచి పెట్టి తీస్తే పీస్ అనేది చెదిరిపోకుండా ఉంటుంది. అలా అయితే కలుపుతూనే ఉండండి. చాలా టైం అయితే పడుతుంది. చికెన్ పచ్చడిలో మనకు అంతా ఈజీ ప్రాసెస్ ఉంటుంది కదా. చికెన్ని ఫ్రై చేసే ప్రాసెస్లోనే మనకు 30 నుంచి ఒక 45 మినిట్స్ అయితే పడుతుంది. అలా అని మనమైతే హై ఫ్లేమ్లో పెట్టి అయితే చేయకూడదు. హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే ముక్క సరిగ్గా లోపల ఉడకకుండా అదైతే బూజు వస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొనే చాలాసేపు అయితే వేయించుకుంటూ ఉండండి. అండ్ కలబెడుతూ కూడా ఉండాలి. కింది ముక్కలు పైకి, పై ముక్కలు కిందికి. అండ్ ఇంకోటి ఏంటంటే తడి గంటలు మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు. అండ్ ఏంటంటే అవి కలపెట్టకుండా ఉంటే ముక్కలు ఒకదానికొకటి అతుక్కుపోయి చూసారు కదా ఇలా అవుతున్నాయి. కాసేపటి పక్కన వెళ్ళొచ్చానో లేదో అలా అతుక్కున్నాయి. కాబట్టి మీరు అక్కడే ఉండేసి అలా కలుపుకుంటూ ఉండండి. చూసారు కదా ఈ కలర్లోకి రావాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఈ కలర్లో వచ్చే వరకు నాకైతే దగ్గర 45 మినిట్స్ అయితే పట్టింది. 45 మినిట్స్ నేనైతే నిల్చున్నాను. దాన్ని మళ్ళీ నేను డ్రై చేసుకున్న ప్యాన్లోకి అయితే తీసుకున్నాను. ఫ్రెష్గా నూరుకున్న అల్లంని 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకోండి. ఇంతసేపు మనం ఆయిల్ హీట్ చేసిన ఆయిల్ ఉంది కదా, చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, దాంట్లోనే వేసుకున్నాను. అల్లం అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని మనం ఇంతసేపు ఫ్రై చేసిన చికెన్ పీసెస్ అయితే ఉన్నాయి కదా, ఆ చికెన్ పీసెస్ అన్నీ మళ్ళీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి అయితే వేసుకొని అన్ని పీసెస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా ఒకసారి కలుపుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చా పచ్చాగా కొంచెం మిక్సీలో అయితే పట్టాను, మరీ మెత్తగా అయితే పట్టలేదు. మీరైతే మెత్తగానే పట్టుకోండి. ఇలా అయితే కొంచెం బాగాలేదు, నేను కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుందేమో అనేసి అనుకున్నాను. అండ్ ఇప్పుడైతే మసాలా ఐటమ్స్ చూసారు కదా, మసాలా ఐటమ్స్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. మనం వేసిన మసాలా ఐటమ్స్ అన్ని ముక్కలకి ఈక్వల్గా పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇంక ఇప్పుడైతే ఇవి కూడా పచ్చివాసన పోయాక ఇప్పుడైతే నేనైతే 4 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. అండ్ 3 టేబుల్ స్పూన్స్ అయితే సాల్ట్ వేసుకున్నాను. మనం ముందే చికెన్ని ఉడకబెట్టినప్పుడు అయితే 1 టేబుల్ స్పూన్ అయితే వేసాం కదా, దానికి సరిపడా చూసుకొని నేనైతే వేసుకున్నాను. మీరు కూడా సరిపడా చూసుకొని వేసుకోండి. ఫైనల్గా ఏంటంటే ఉప్పు కారం వేసాక చాలాసేపు అయితే ఉంచకండి. నేనైతే కడాయిలో చేశాను. ఆ కడాయి హీట్కే కొంచెం ఆయిల్ అయితే బ్లాక్ అయిపోయింది. మీరు మాత్రం ఆ తప్పు అయితే చేయకండి. అది చాలా వేడిగా ఉంది అనేసి తెచ్చి నేనైతే ఫ్యాన్ దగ్గర పెట్టాను. ఆ
ఫ్యాన్ గాలికి తొందరగా కూల్ అవుతుంది కదా అనేసి నేను ఏ గిన్నెలో అయితే స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నానో ఆ గిన్నెనైతే కడుక్కొని దాన్ని కూడా ఫ్యాన్ గాలికి అయితే ఆరబెట్టాను. అది కూడా తడి లేకుండా ఉండడానికి. నాకైతే ఇది చల్లారిపోయింది. దీంట్లో అయితే నేను ఒక 2 లెమన్స్ అయితే ఆల్రెడీ ఒక గిన్నెలో పిసికైతే పెట్టాను. దాన్నైతే ఇప్పుడు దాంట్లో పోసుకొని ఒక్కసారి అయితే బాగా కలుపుకోండి. నాకు లిటిల్ బిట్ ఆయిల్ అయితే ఎక్కువైంది. అండ్ నేను 1 కప్ ఆయిల్ పోసాక కొంచెం ఆయిల్ అయితే పోసాను, తక్కువ అవుతుందేమో అనేసి. ఇంకా ఇదైతే నేను స్టోర్ చేసేసి పెట్టుకున్నాను స్టీల్ కంటైనర్లో. నేను ఫస్ట్ టైం చేసిన చికెన్ పచ్చడి నా ఎక్స్పీరియన్స్ అన్నీ ఈ వీడియోలో ఇలా షేర్ చేశాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.